టట్టడాయ్! ఈరోజు మన రెసిపీ హాల్కోవా. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక హాఫ్ కప్పు గీ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని దాంట్లోనే ఒక కప్పు గోధుమ పిండినో మైదానో ఏదో ఒకటి వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలిపేసుకోండి. మాకు పాల్కోవా తెలుసు కానీ ఈ హాల్కోవా ఏంటంటే అనుకుంటున్నారా? అదే అండి, 90స్లో రూపాయికి 4 వచ్చేవి ఈ కాలంలో ₹2కి ఒక్క ముక్క వస్తుంది. అంత డిమాండ్ ఉందనుకోండి ఈ స్వీట్కి. గోధుమ పిండి వేగితే ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కాసేపు పక్కన ఉంచేసుకోండి బ్రో. ఈలోపు మనము ఒక బౌల్కి బటర్ పేపర్ వేసి పక్కన పెట్టేసుకుందాం. బటర్ పేపర్ లేదు అనుకున్న వాళ్ళు గీనో ఆయిలో పూసుకొని కూడా పక్కన పెట్టేసుకోండి. అమ్మయ్య, ఇది ఎలాగో గమ్మున చల్లారిపోయిందండి. దీంట్లోనే ఇప్పుడు ఒక హాఫ్ కప్పు షుగర్ని, అందులో 2 ఇలాచి వేసుకొని ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను. అదే పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ నీట్గా కలిపేసుకోండి. అదేదో యుద్ధం చేసినట్టు కాకుండా కాస్త నెమ్మదిగా కలుపుకోండి బ్రో. అంతా మంచిగా కలిసిపోయాక ముందుగా మనము బటర్ పేపర్ వేసి ఉంచుకున్నామే అదే బౌల్లోకి ఈ స్వీట్ని పెట్టి ఒక షేప్లోకి ఇలా ప్రెస్ చేసేసుకోండి బ్రో. అలాగే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసుకొని కత్తికి నూనెనో నెయ్యో పూసుకొని క్యూబ్స్లా కట్ చేసేసుకుంటే మన హాల్కోవా రెడీ. ఈ స్వీట్ని నార్మల్ టెంపరేచర్లో ఒక 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బ్రో. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్రో.